అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి కార్తీక మాసంలో చాలా మంది మాంసాహారం తినరు. దానికి కారణం ఏంటి, తింటే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, మామూలుగా అయితే పండుగలలో లేకుంటే ప్రత్యేక రోజుల్లో అంటే వ్రతాలు, పూజలు, నోములు చేసుకున్న రోజులలో కూడా మాంసాహారం ముట్టకూడదని మన శాస్త్రాలలో ఉంది. అదే కార్తీక మాసం వస్తే మాత్రం ఏకంగా నెల రోజుల పాటు మాంసాహారాన్ని తినొద్దు అని చెప్తారు. చాలా మందికి అసలు మనం హిందూ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నాము, దానికి కారణాలు ఏంటి అనేది కూడా తెలియదు. కొంతమంది మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే పాటిస్తున్నామని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఇది చేయకపోతే ఏమవుతుందో అనే భయంతో ఇంకొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే దేవుడు లేడు, దయ్యాడు లేడు అని ఇలాంటి నమ్మకాలు నమ్మకుండా వాళ్ళు గుడ్డిగా వాళ్ళు నమ్మేదే ఫాలో అవుతూ ఎలాంటి నియమాలు పాటించకుండా ఉంటారు. ఈ కార్తీక మాసంలో మాంసం తినకుండా ఉండడం భక్తి అనుకునే మాత్రం పొరపాటే. కార్తీక మాసంలో భక్తితో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి మాంసం తినకుండా ఉండడం వల్ల. అవేంటి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా మన పురాణాల ప్రకారం చూసుకుంటే, ఒక జీవిని చంపేవాడైనా, చంపడానికి ప్రోత్సహించేవాడైనా, లేకుంటే చంపడానికి సిద్ధపడిన వాడు, చంపినవాడు, అమ్మినవాడు, కొన్నవాడు, వండుకున్నవాడు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా జీవహింస అనేది వాళ్ళ మీద పడుతుంది. అలాగే ఒక జీవహింసలోనే కాదు, పుణ్యకార్యాలు కానీ పాపకార్యాలు కానీ చేసేవారైనా, చేస్తుంటే చూసేవారికైనా, చూసి సంతోషించే వారైనా, చేయమని ప్రోత్సహించే వారికి కూడా పాపపుణ్య కార్యాలలో భాగం ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో అహింసకి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. మన పురాణాల్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు చెప్తూ వాటి తాత్పర్యం కూడా తెలుసుకుందాం. ఇంద్రియాణం నిరోధేన రాగద్వేష క్షయేన చ అహింసాయ చ భూతామృతాత్వయ కల్పతే. దీని అర్థం ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం వలన, రాగద్వేషాలని వదిలేయడం వలన, సర్వజీవుల పట్ల అహింసని అవలంబించడం వలన అమృతత్వము అంటే మోక్షం కలుగుతుంది అని అర్థం. యో బంధన వద క్లేశాన్ ప్రాణేనాంన చికిత్సతి సా సర్వస్వ హితప్రోప్స్తః సుఖమంతంతం అశ్నుతే. దాని అర్థం తెలుసుకుందాం. ఎవరు ప్రాణులను చంపడానికి కానీ, బంధించడానికి కానీ, వాటిని బాధ పెట్టడానికి కానీ ఇష్టపడరో, ఎవరైతే ప్రాణుల హితము కోరుతారో వాళ్ళు అనంతమైన సుఖాన్ని పొందుతారు. మాంసం తిన్నవాడు, పెట్టినవాడు, వండినవాడు, అమ్మినవాడు, ప్రాణిని చంపినవాడు, దానికి అనుమతించిన వాడు కూడా అందరూ ఆ జీవిని చంపిన వాళ్ళే అవుతారు. మరి కార్తీక మాసంలో మాంసాహారం తినకుండా ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. వర్షాకాలం మూసి చలికాలం రావడంతోనే రకరకాల ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తూ ఉంటాయి. అది కేవలం మనుషుల మీదనే కాదు, జీవుల మీద కూడా దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో వాటిని మనం కొనుక్కొని వచ్చి తినడం ద్వారా కోరి అనారోగ్యాన్ని పాలైనట్టే అవుతుంది. అలాగే ఈ చలికాలంలో మీరు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మీరు నాన్ వెజ్ తినడం వల్ల జీర్ణం కాకపోవడంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి కూడా చాలా మంది తినరు, గమనించి చూస్తే. దీనికి కారణం కూడా ఉల్లి వెల్లుల్లి తినడం ద్వారా మనలోని కామ క్రోధాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఇవన్నీ తినడం ద్వారా కూడా మనలోని గుణం ఏంటి అనేది తెలిసి వస్తుంది. మనలో 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ముందుగా సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే అందరికీ తెలిసిందే. పండ్లు, పాలు, కూరగాయలు, అలాగే మొలకలు, పప్పులు, విత్తనాలు, తేనె, ఇలాంటివన్నీ సాత్వికమైన ఆహారాలు. ఈ ఆహారాన్ని మనం తినడం ద్వారా మనసుని అలాగే శరీరాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుతుంది. మనం దైవారాధన చేయాలన్నా, ఏదైనా పని మీద ఏకాగ్రత పెంచుకోవాలన్నా కూడా సాత్విక ఆహారం మన శరీరానికి చాలా సహాయపడుతుంది. అలాగే సాత్విక ఆహారం తినే వాళ్ళు చాలా ప్రశాంతంగా, ప్రేమగా, అలాగే ఎదుటి వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. అలాగే వీరిని చూస్తే ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. తమో గుణాన్ని కలిగించే ఆహారం గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, అలాగే గుడ్లు, మాంసం, మద్యం, సిగరెట్లు, చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ తమో గుణంలో ఉంటాయి. ఈ ఆహారాన్ని తినే వాళ్ళు బద్ధకంగా, జీవితం పట్ల నిర్లక్ష్యంగా, అసహనంగా ఉంటారు. హాని కలిగించే ఈ ఆహారం తినడం వల్ల కూడా దయ, కరుణ అనేవి మనిషిలో నుంచి కోల్పోతారు. ఇప్పుడు రజోగుణం కలిగించే ఆహారం గురించి తెలుసుకుందాం. రజోగుణం కలిగించే ఆహారాలలో మాటికి డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అంటే బజ్జీలు కానీ, పునుగులు కానీ, ఇలాంటివి తినడం, చాక్లెట్లు, లేకుంటే మసాలా దినుసులు ఎక్కువగా వాడడం, ఉల్లి వెల్లుల్లి వాడడం, ఇవన్నీ కూడా రజోగుణాన్ని మనకి తెలియజేస్తాయి. ఈ ఆహారం తిన్న వెంటనే మనకి ఎంత శక్తి లభిస్తుందో మన లోపలికి వెళ్ళి అంతే హాని కలిగిస్తుంది. తినాలనిపించినప్పుడు ఎంత తొందరగా వస్తే బాగుండు, అంత తొందరగా తిందాము అని ఎంత ఆతృతగా ఉంటుందో అంతే తొందరగా కోపం, ఆందోళన, అసహనం కూడా కలుగుతాయి. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ ఈ కార్తీక మాసంలో మద్యం, మాంసం, అలాగే ఉల్లి వెల్లుల్లి తినడం నిషిద్ధమని మన శాస్త్రాల్లో తెలిపింది.
చూసారు కదండి వీడియో, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.